పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ రోజు ముందే సంక్రాంతి వైభవాన్ని జిల్లా ప్రజలు కనుల ముందుంచారు. టీడీపీ ప్రజాప్రతినిధులంతా కలిపి ఇండోర్ స్టేడియంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి, విప్, ఎంపీ పాల్గొని సందడి చేశారు. సంక్రాంతి వేడుకల్లో ఏలూరు ఎంపీ మాగంటి బాబు వేదికపై విద్యార్థినులతో కలిసి కోలాటమాడారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సైతం ఎంపీతో కలిసి సంక్రాంతి వేడుకల్లో డ్యాన్సులు చేశారు. విప్ చింతమనేని ప్రభాకర్ మహిళలతో కలిసి సంక్రాంతి ముగ్గులు దిద్దారు. గంగిరెద్దులు ఆటగాళ్లను ప్రోత్సహించి కాసేపు వేడుకలను చూసేందుకు వచ్చిన వారిని ఆశ్చర్యపరిచారు. ఇదే జిల్లాకు చెందిన మహిళా మంత్రి పీతల సుజాత తానేమీ తక్కువ కాదంటూ సంక్రాంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్తో కలిసి ఎడ్లబండిపై ఎక్కి జోడెద్దుల సవారీ చేశారు. భోగభాగ్యాలు పంచేది భోగి పండుగ. సంక్రాంతిలో తొలుత వచ్చే భోగి పండుగ వెనుక సనాతన సాంప్రదాయం దాగి ఉంది. ఇళ్లలో పేరుకున్న చెత్తను తొలగించి భోగి మంటల్లో వేసినట్లే మనసుల్లో ఉన్న మలినాలను తొలగించుకుని వెలుగులు నింపుకోవాలనే సూక్తి దాగి ఉంది. విశాఖలో భోగి ప్రత్యేకతపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు 3 రోజుల పాటు మొత్తం పల్లెలంతా కూడా 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే తెలుగు సాంప్రదాయమైన పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగలో మొట్టమొదటిగా జరుపుకునేది భోగి పండుగ. భోగ భాగ్యాన్ని పంచేదిగా భోగిని అందరూ కూడా చెప్పబడుతుంది. ముఖ్యంగా భోగి మంటలు వేసుకొని ఈ చలి మంటలు కాచుకోవడం అన్నది అందరికీ వచ్చిన ప్రధానమైన సాంప్రదాయం. భోగితోనే సంక్రాంతి పండుగ అన్నది ప్రధానంగా ప్రారంభం అవుతుంది. మరి భోగి మంటలో వేసే ప్రత్యేకత ఏంటి, అసలు భోగి మంటల యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ చాలా మంది మహిళలు భోగిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భోగిలో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అన్నది చేద్దాం. చెప్పండి, భోగి పండుగను మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? భోగి అంటే భోగభాగ్యాలు కలిగి ఉన్నదాన్ని భోగి అంటారండి. ఇప్పుడు సిటీస్ లో తగ్గిపోయింది. ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్ని తెచ్చి భోగి మంటల్లో వేసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు సిటీస్ లో మాత్రం చాలా తగ్గిందండి. చెప్పండి, భోగి మంట అనగానే భోగి మంట చుట్టూ కూడా అందరూ చేరి సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసుకోవడం ఒక ఆచారం. అదే కాదు, భోగ భాగ్యాలు ఇచ్చేది భోగి అంటారు. సో భోగిని మీరు ఎలా చేస్తారు? భోగి పండుగ అనగానే ఫస్ట్ భోగభాగ్యాలు ప్రతీకగా మనం చేసుకుంటాం. ఆ రోజు ఉదయాన్నే లేచి చిన్న పిల్లలందరికీ భోగి స్నానాలు చేయించి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా కొత్త బట్టలు ధరించి భోగి మంట దగ్గర వచ్చి ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లలకి అందరికీ భోగి పళ్ళు వేసి మన సాంప్రదాయాన్ని గుర్తుగా తెచ్చుకుంటాం. పిండి వంటలు అవి తయారు చేసి మనం తినే బయట ఫుడ్స్ తో కాకుండా భోగి రోజు మనం పిండి వంటలన్నీ తయారు చేసుకొని పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ భోగి పండుగ మాకు చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. భోగి సంక్రాంతి అనగానే ముఖ్యంగా మొదట వచ్చే భోగి పంట భోగ భాగ్యాలని పంచేదిగా చెప్పబడుతుంది. ఇంటికి వచ్చే ధాన్యం చూసుకుని పిండి వంటలు చేసుకుని అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే భోగి మంట విశిష్టత ఏంటనేది ఇంకా మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, భోగిని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. చిన్నపిల్లలు అంటే భోగి స్నానం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుందని భోగి పళ్ళు కూడా పోస్తారు.
చాలా ప్రాచీనంగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది, ఎంజాయ్ చేస్తాం భోగి పండుగని మేము. ఇది ఇక్కడ చెప్తుంది ఏంటంటే భోగి రోజు చిన్నపిల్లలందరికీ కూడా భోగి స్నానాలు పోయడం ద్వారా వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని వస్తుంది. అలాగే ముఖ్యంగా భోగిలో ఒక ప్రత్యేకత ఉంది. భోగిలో ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ కూడా భోగి మంటలో వేయడం జరుగుతుంది. అలా భోగి మంటలో పాత సామాన్లన్నీ వేయడం వల్ల ఇంట్లో ఉన్న పాత చెత్త అంతా తొలగడంతో పాటు క్రిమి కీటకాలన్నీ కూడా పోతాయి. అలాగే చలికాలంలో వచ్చే ఈ నిలివెచ్చని వేడి అన్నది శరీరంకి తగలడం వల్ల వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారన్నది ఈ భోగిని పెట్టడం జరిగింది. అయితే భోగి రోజు అందరూ కూడా ముఖ్యంగా ఈ భోగి మంటలతో సంక్రాంతి పండుగని ప్రారంభిస్తారు. సంక్రాంతి 3 రోజులు కూడా చాలా ఘనంగా ఉత్సాహంగా ఈ భోగితో పాటు సంక్రాంతి కనుమ పండుగల్ని జరుపుకుంటారు. ఇది ఇక్కడ వీడియో జర్నలిస్ట్ నరేష్ తో అనురాధ, HMTV, విశాఖపట్నం. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు కొత్త బట్టలు కొనడంతోనే అన్ని పనులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ పెద్ద పండుగకు పితృదేవతలకు బట్టలు పెట్టడం తెలుగింటి ఆనవాయితీగా వచ్చేది. వీటితో పాటు కొత్త అల్లుళ్ళకి అత్తామామలు కొత్త బట్టలు పెట్టడం కూడా సంప్రదాయం. పండుగ సంబరాలు మొదలవడానికి ఇక ఒక్కరోజే మిగిలి ఉండడంతో విశాఖలో సంక్రాంతి షాపింగ్ సందడి ఊపందుకుంది. వస్త్ర దుకాణాలన్నీ ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలకు చిరునామా. ప్రతి ఏటా పెద్ద పండుగగా జరుపుకునే ఈ పండుగకు కొత్త అల్లుళ్ల సందడి, బంధువుల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి. పేద గొప్ప తేడా లేకుండా 3 రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగకు అంతా కొత్త బట్టలు కొనుక్కుంటారు. దీంతో విశాఖ నగరంలో ఏ షాపింగ్ మాల్ చూసినా సందడిగా మారింది. ప్రధాన జంక్షన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. నోట్ల రద్దు ప్రభావంతో వ్యాపారస్తులు డీలా పడినప్పటికీ పెద్ద పండుగ రావడంతో మళ్లీ తేరుకున్నారు. ఇప్పుడు విశాఖలో వస్త్ర దుకాణాలన్నీ కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. పిల్లా పెద్ద అందరూ షాపింగ్ లో నిమగ్నమయ్యారు. వ్యాపారస్తులు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా బహుమతులను అందజేస్తున్నారు. ఇక ఆడవారి షాపింగ్ అయితే చెప్పనే అక్కర్లేదు. రకరకాల వెరైటీ చీరలు మార్కెట్లోకి రావడంతో గంటల తరబడి షాపుల్లోనే గడిపేస్తున్నారు. తమ అభిరుచుల మేరకు బట్టలు కొనుగోలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. విశాఖలో పేరెన్నికగన్న జగదాంబ జంక్షన్ లో రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల షాపింగ్ మాల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒకదాన్ని మించి మరొకటి విద్యుత్ దీపాల వెలుగులతో పండగ షాపింగ్ కు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో సాయంత్రం అయ్యేసరికి గత 3 రోజులుగా జగదాంబ జంక్షన్ నుంచి ఇటు పూర్ణ మార్కెట్ వరకు ఇసకేస్తే రాలనట్లుగా జనం దర్శనమిస్తున్నారు. వాహనాల రద్దీ పెరగడం, పార్కింగుకు స్థలం లేకపోవడంతో రోడ్లన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి సందడితో నగరం కొత్త శోభను సంతరించుకుంది. నందమూరి నటసింహం